వెంకట రామూర్తి గారు శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో ఆగస్టు 29, 1863న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ, వీర్రాజు గారు. తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన గొప్ప మహనీయుడు మన గిడుగు వెంకట రామూర్తి పంతులు గారు. అందుకే ఆయనను తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహునిగా పిలుస్తారు. గ్రాంధిక భాషలలో పండితులకు మాత్రమే అర్థమయ్యేలా ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలందరికీ అందించేలా కృషి చేశారు. ఆయన జయంతి ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాము. తెలుగు భాష ఆయన గిడుగు వెంకట రామూర్తి గారు తెలుగు అనే దినపత్రికను కూడా ప్రారంభించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గుర్తించి మద్రాస్ ప్రభుత్వం ఆయనకు రావ్ బహదూర్ అనే బిరుదుతో ఆయనను సత్కరించింది. తెలుగును అధికారిక భాషగా 1966 సంవత్సరంలో అమలు చేశారు. ప్రతి ఒక్కరికి తెలుగు భాష పట్ల మమకారం, మాధుర్యం కలిగి ఉండాలి. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. ధన్యవాదములు.